దర్శకధీరుడు రాజమౌళి మరియు జూనియర్ ఎన్టీఆర్ వీరి కాంబినేషన్లో సినిమాలు అంటే అంత ఆషామాషీ కాదు. ఎందుకంటే వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ప్రతిదీ బ్లాక్ బస్టర్ హిట్లే అని చెప్పవచ్చు. మొట్టమొదటిసారిగా దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్తో కలిసి స్టూడెంట్ నెంబర్ 1 సినిమాను తీశాడు. ఈ సినిమాను భారీ అంచనాలతో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. మొట్టమొదటిసారిగా రాజమౌళి దర్శకుడిగా పరిచయమై ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన సింహాద్రి ఇది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సింహాద్రి జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమాకి క్రేజ్ తగ్గలేదు. సింహాద్రి సినిమా అంటే అంత హైప్ను తెచ్చిన రాజమౌళి ఈ సినిమా తర్వాత మూడోసారి యమదొంగ సినిమాను చేశాడు రాజమౌళి. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో వరుసగా 3 విజయాలతో వీరిది హిట్ కాంబినేషన్గా నిలిచి హ్యాట్రిక్ కొట్టారు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న రాజమౌళి తర్వాత భారీ మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. అదే RRR. రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం RRR. ఈ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు రావడం విశేషం. ఇందులో ఎవరికి వారు నటనను ఇరగదీశారనే చెప్పొచ్చు. ఒకవైపు రామ్ చరణ్, ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ వీరి మధ్యలో సాగే నటన అమాంతం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా వీరి నటన సాగింది. దీనికి కారణం రాజమౌళి చేసిన మాయ అనే చెప్పవచ్చు. RRR సినిమా డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను జపాన్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే జపాన్లో కూడా జూనియర్ ఎన్టీఆర్కు వీరి అభిమానులు ఉన్నారు. ఇటీవల దేవర సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇదే భాగంగా RRR డాక్యుమెంటరీని కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి రాజమౌళి మీడియా ముందు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే చాలా ఇష్టమని, RRR షూటింగ్ టైంలో కుమరం భీముడో పాట కోసం తను చేసిన నటన అంతా ఇంత కాదని, ప్రతి షాట్కు ఆయన ప్రతి బాడీలో అణువు కదిలిందని, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కుమరం భీముడో సాంగ్ కోసం కష్టపడిన తీరును చూసి తనే అవాక్కయ్యాడని జూనియర్ ఎన్టీఆర్ గురించి రాజమౌళి వెల్లడించారు. అయితే దీనిలో ప్రతి అణువు కలవడంతో నా ప్రతిభ ఎంతుందో కొరియోగ్రాఫర్ ప్రతిభ కూడా అంతే ఉందని రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రశంసల వర్షం కురిపించారు. అయితే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలో బిజీగా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా పూర్తి చేసుకొని ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాకి రెడీ అయ్యాడు.